ప్రధానంగా ఎజెండా అన్న స్పష్టంగా జరిగింది. ఆ ఎజెండాలో ఇంకొక రెండు ఉంటే బాగుంటుంది అనేది నాకు అభిప్రాయం చెప్తున్నా. ఒకటి, ప్రధానంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలనేది ఎజెండాలో చేర్చాలనేది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండో ఎజెండా, తెలంగాణలో 85% ఎస్సీ ఎస్టీ బీసీలు మనమే ఉన్నాం కాబట్టి బీసీనే తొలి ముఖ్యమంత్రిగా చేయాలనేటటువంటిది కూడా మన ఎజెండాలో పెడితే బాగుంటుంది అనేది కూడా నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దిశగా ప్రయత్నం చేయాలని. ఎందుకంటే ఇందాక అన్నగట స్పష్టంగా చెప్పినారు, అన్ని పోరాటాలలో అన్ని ఉద్యమాల్లో అసూలు వాసింది కూడా గౌరులే. పోరాట చరిత్ర ఉంది. ప్రజాకారుల మూమెంట్ లో కూడా 3000 మంది అధికారికంగా చనిపోయిన వాళ్ళని ప్రభుత్వం చూపించిన దాంట్లో కూడా 1112 మంది గౌడ్లే అందులో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా 1960లో తెలంగాణ కోసం పోరాడిన దాంట్లో 369 మందిలో కూడా కాల్పులో, పోలీస్ కాల్పులో చనిపోయిన వాళ్ళలో కూడా 72 మంది గౌడ్లే అందులో చనిపోవడం జరిగింది. ఇప్పుడు 1200 మంది చనిపోయినటువంటి 4 ఏళ్ల కాలంలో చనిపోయినటువంటి గౌడ అమరవీరులు అది చూసినట్టయితే మొత్తం తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన 1200 మందిలో దాదాపు ఇప్పటికీ మా దగ్గరికి వచ్చిన డేటా ప్రకారం 183 మంది గౌడ విద్యార్థులు, గౌడ సంబంధించినటువంటి వాళ్ళు దీనికోసం ఆత్మహత్యలు చేసుకున్నటువంటిది. కాబట్టి మన త్యాగం అమోఘమైనది, మన పోరాటం అనిరుద్ధమైనది. నిన్న కూడా మేము పార్లమెంట్ లో అక్కడ 10 రోజులు 12 రోజులు ఉన్నాం. అక్కడికి పోయినప్పుడు కూడా మేము లెక్కేసినాం. అక్కడికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం లోక్సభ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడానికి వచ్చినప్పుడు కూడా మేము తీసిన దాంట్లో అక్కడికి మొత్తం ఎంతమంది గౌడ్లు నెల రోజులుగా కోవలం కూర్చొని ఈ తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టుకునే దాంట్లో కీలక పాత్ర పోషించిన వాళ్ళు 42 మంది నేనే లిస్టు రాసి మొత్తం అన్ని పేర్లు కూడా దాన్ని చరిత్రలో చూపించాలి. తెలంగాణ పోరాటాల్లో గౌడ్లు ఎటువంటి పాత్ర పోషించారు అనేది కూడా మనం ప్రధానంగా చూపించబోతున్నాం. అంతేకాకుండా గీత వృత్తి అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా 1900 అప్పుడు మన స్వతంత్ర పోరాట కాలంలో కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర 2 అనే ఒక పుస్తకంలో కూడా గౌడాష్టం కేంద్రంగా గౌడ సంఘం చేసినటువంటి పోరాటం, ప్రజాకారుల వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం కూడా అందులో చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ గడ్డపై సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా ఆయన ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మనం పోరాటం చేసుకుంటూ వచ్చినాం. ఆయన ప్రపంచ ఖ్యాతికి ఎక్కితే మనం ఈ రాష్ట్ర చరిత్రలో కూడా గౌడ పాత్ర గణనీయంగా ఉన్నది. అన్ని పోరాటాల్లో మన పాత్ర బలంగా ఉన్నది. కాబట్టి మళ్ళా మనం అందరం కూడా ఆ పోరాట వారసత్వాన్ని, ఫలాల్ని మళ్ళీ అన్ని వర్గాలకు అందించే దిశగా అన్ని కులాలు కూడా గౌడ వైపు చూస్తున్నాయి. మొత్తం బీసీలో ఉన్నటువంటి 123 కులాలు కూడా బీసీలలో గౌడ్లు ముందు నిలబడి పోరాటం చేస్తేనే బహుజన రాజ్యాధికారం దక్కుతుందని చెప్పి మిగతా బీసీ కులాలని కూడా మన వైపు ఎదురు చూస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఆదర్శంగా నిలబడుతున్నాం. మనం పోరాటాల్లో ఆదర్శంగా నిలబడటం, మనం అన్ని రకాల్లో కూడా మనం వాళ్ళకి ఆదర్శంగా నిలబడటం, రేపు బహుజన రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా మనమే ముందుండి పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ గడ్డపై తొలి బహుజన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నంలో భాగంగా మళ్ళీ ఈ గౌడ సంఘం ప్రధానంగా పూనుకొని నిజాం కాలేజ్ కాదు, అవసరమైతే జింకానా గ్రౌండ్ ని నింపే విధంగా ఒక భారీ బహిరంగ సభకు కూడా మనం ప్రయత్నం చేసి గౌడ సత్తా ఏంది, గౌడులు ఈ తెలంగాణలో వాళ్ళ ప్రాముఖ్యత ఏంది అనేది ఆ సోనియా గాంధీ దృష్టిలోకి, ఆ ప్రభుత్వాల దృష్టిలోకి తీసుకుపోగలిగితే తప్ప మనం చేస్తున్న పోరాటాలకు ఒక సమున్నతమైనటువంటి న్యాయం జరగదు అనేటటువంటిది నేను గౌడ విద్యార్థి సంఘంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఏంటంటే పెద్దలందరూ మళ్ళొకసారి, అంటే ఇప్పుడు సమయం సరిపోయినా లేకపోయినా వీలైనంత వరకు మళ్ళొకసారి కూర్చొని భారీగా, పోయినసారి గతంలో 2009లో జింకానా గ్రౌండ్ లో దాదాపు 2.5 లక్షల మందిని వేదికగా తరలించి భారీగా ఎట్లయితే నిర్వహించి చూపించామో మళ్ళీ అదే దిశగా అన్న పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీ నాయకత్వంలో ఖచ్చితంగా ఉంటే గౌడ విద్యార్థి సంఘంగా మీ వెంట ఉండి మేము ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తామని మీకు విజ్ఞప్తి చేస్తూ, గౌడ యొక్క ప్రాముఖ్యతని, చరిత్రని జనాల్లో తీసుకుపోయే విధంగా అన్ని వర్గాలకు ఆదర్శంగా ఉండే విధంగా ఈ జాతిని చైతన్యం చేయడానికి మన సోదరులందరూ కూడా ప్రత్యేకంగా పనిచేయాలనేది, దానికి మనం ఒకటి బహిరంగ సభను భారీగా ప్లాన్ చేసుకుని నిజాం కాలేజీలో కావచ్చు లేదా జింకానా గ్రౌండ్ లో కావచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వక్తలు కూడా దాన్ని ఆధారంగా చేసి మన పోరాట ఫలితాన్ని బహుజనులకు అందించే విధంగా సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా మనం
పనిచేసే విధంగా ఉండాలి, అక్కడ మన నినాదాన్ని వినిపించాలనేది కూడా నేను విజ్ఞప్తి చేస్తూ నేను నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై పాపన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు మన బీజేపీ నేత శ్యామ్ సుందర్ గౌడ్ గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందా. ముఖ్యంగా తెలంగాణ ముందుకు పోవడానికి కొన్ని అభిప్రాయాలను సేకరిస్తున్నాం. ఆ సందర్భంగా తమ అభిప్రాయం చెప్పవలసిన కోరుతున్నాం.